హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు J24 న్యూస్. గుడ్ మార్నింగ్. ఆదివారం ఈరోజు తెలంగాణలోని ప్రధాన దినపత్రికల్లో రోజులాగే ఈరోజు కూడా వార్తలు. సెప్టెంబర్ తొలి వారంలో స్థానిక షెడ్యూల్ 29న మంత్రివర్గ సమావేశంలో ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకునే వీలు. అయితే ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లు తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నాయో ఎలక్షన్ గురించి షెడ్యూల్ సెప్టెంబర్ తొలి వారం అంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో రాబోయే సూచనలు ఉన్నాయని ఈనాడు వార్తాపత్రిక తొలి పేపర్లో మెయిన్ పేపర్లో వాళ్ళు ఒకటి వార్త రాశారు. అయితే ఈ నెల 29న మంత్రివర్గ సమావేశం ఉందంట. ఆ సమావేశంపై ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంటారనే ఒక ఆలోచన ఉంది. కాంగ్రెస్ పిఎస్సి సమావేశంలో 3 ప్రత్యామ్నాయాలపై చర్చ, భట్టి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. 3 పిఎస్సి నిన్న ఏదైతే మనం న్యూస్లో చెప్పామో పిఎస్సి సమావేశంలో 3 ప్రత్యామ్నాయాలపై చర్చ జరిగిందంట. 3 ఏంటో మనం తెలుసుకుందాం. భట్టి విక్రమార్క గారి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటంట. స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబర్ మొదటి వారంలో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 29న మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి అందులో తుది నిర్ణయం తీసుకుని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించే వీలుంది. దీని ఆధారంగా ఎన్నికల సంఘం సెప్టెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చి నెలఖరులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈసారి బీసీలకు 42% సీట్లపై అవకాశం ఇవ్వాలని చర్చ జరుగుతుందంట. ఇది స్థానిక సంస్థల ఎన్నికల గురించి రాసిన వార్త. ₹20 వాటర్ బాటిల్కు ₹8 సేవా రుసుమా, హోటళ్లు రెస్టారెంట్లపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం. గరిష్ట చిల్లర ధర ఎంఆర్పి కంటే ఎక్కువ ధర వసూలు చేస్తున్నప్పుడు వినియోగదారులపై సేవా రుసుముల మోత ఎందుకని ప్రశ్నించింది. రెస్టారెంట్లు తమ వద్దకు వచ్చే కస్టమర్లపై 3 విధాలుగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఆహార పదార్థాల విక్రయం, వాటిని వడ్డించడం, ఆహ్లాదకర వాతావరణం అందించడం, వీటినన్నిటికీ ఛార్జీలు విధిస్తున్నాయి. ఆహ్లాదకర వాతావరణం కారణంతో ఎంఆర్పి కంటే ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నాయి. ₹20 వాటర్ బాటిల్పై ₹100 వసూలు చేస్తున్నప్పుడు వినియోగదారుడు మళ్ళీ ఎందుకు సేవా రుసుము చెల్లించాలి? వాటర్ బాటిల్కు ₹80 ఎందుకు అదనంగా వసూలు చేస్తున్నారో చెబుతున్నారా అంటూ హైకోర్టు ధర్మాసనం మండిపడింది. హోటల్స్ సర్వీస్ ఛార్జ్ జిఎస్టీ వేసిన తర్వాత, అన్ని ఛార్జెస్ వేసిన తర్వాత మళ్ళా సేవా రుసుము అని వసూలు చేస్తున్నారు. ఎందుకు వసూలు చేస్తున్నారు? ₹20 వాటర్ బాటిల్పై ₹100 పే చేయడం కరెక్టా అని ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందంట. ఇదే హైదరాబాద్లో కూడా నడుస్తుంది. కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళ హోటల్ బ్రాండ్ పేరు పెట్టుకుని ₹20 వాటర్ బాటిల్ రేట్ ఎక్సీడ్ చేసి ₹80 ₹100 అమ్ముతున్నారు. సో ఇది కూడా ఏదో ఒక రోజు మళ్ళీ హైకోర్టుకి వెళ్తుందేమో చూద్దాం. ఈనాడు వార్తాపత్రికలోని హైదరాబాద్ ఎడిషన్లో చూస్తే జూబ్లీహిల్స్ లో మరో 79 పోలింగ్ కేంద్రాలు సిఈసిని కోరినట్లు డిఎంసి రజనీకాంత్ రెడ్డి వెల్లడి. తెలంగాణ రాష్ట్రంలో బైపోల్ రాబోతుందో, ఏదైతే మాగంటి గోపీనాథ్ అక్కడ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన చనిపోవడం వలన అక్కడ బైపోల్ రావడం జరిగింది. అయితే 79 కొత్త పోలింగ్ కేంద్రాలు కావాలని సిఈసిని డిఎంసి రజనీకాంత్ రెడ్డి కోరినట్లు వెల్లడిస్తూ ఈ వార్త రాశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరో 79 పోలింగ్ బూత్లు పెంచాలని కేంద్ర ఎన్నికల కమిషన్ను కోరినట్లు డిఎంసి రజనీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 329 పోలింగ్ కేంద్రాలను పెంచాలనే నిర్ణయాన్ని అన్ని పార్టీలు అంగీకరించాయన్నారు. ఓటరు జాబితా, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివరాలు ఆంగ్లం, తెలుగులోనే ప్రచురించాలని సిపిఎం నేత సాయి శేషగిరిరావు కోరగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని రజనీకాంత్ తెలిపారు. కాంగ్రెస్, భాజపా, భారస, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. వృధా ఆపేద్దాము, నిధులు ఆదా చేద్దాం. అభివృద్ధి పనుల్లో వృధా ఖర్చులపై జీహెచ్ఎంసీ దృష్టి పెట్టింది. అవసరం లేని వాటి లెక్క తేల్చి ఆయా ప్రతిపాదనలకు సవరించేందుకు కమిషనర్ కార్యాలయం నడుం బిగించింది. ఇటీవల ప్రైవేట్ రోడ్ల నిర్వహణ 2వ దశ ప్రాజెక్టును పరిశీలించగా 1000 కోట్లకు పైగా అనవసర ఖర్చులు లెక్క తేలాయి. 1000 కోట్లకు పైగా అంట. ఓన్లీ జిహెచ్ఎంసీలో 1000 కోట్లకు పైగా అనవసర ఖర్చులు అంట, యూజ్ లేని ఖర్చులు ఇవి. రోడ్లు ఊడ్చే యంత్రాల కాంట్రాక్ట్, వీధి దీపాల ప్రాజెక్టు పైన కమిషనర్ సమీక్షించారు. తద్వారా ఖజానాపై భారం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. జిహెచ్ఎంసీ 5 ఏళ్ల కిందట 709 కిలోమీటర్ల ప్రధాన రహదారుల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది. ఊడ్చే యంత్రాలకు ఉద్వాసన అంట. గతంలో 38 యంత్రాలను జీహెచ్ఎంసీ రహదారులను ఊడ్చేందుకు ఉపయోగించింది. ఏటా 43 కోట్ల అద్దె చెల్లించేది. 38 యంత్రాలు అంటే లారీస్ లాగా ఉంటాయి కదా,
ఏదైతే రోడ్లు క్లీన్ చేస్తాయో వర్కర్స్ లేకుండా, దానికి 43 కోట్ల అద్దె అంట. వాటి పనితీరును పరిశీలించగా రోడ్లు అంచుల్లోనే వ్యర్థాలను మధ్యలోకి తీసుకొస్తున్నాయని, పని చేయకుండా బిల్లులు పొందుతున్నట్లు తేల్చారు. దాంతో కాంట్రాక్టును నిలుపుదల చేశారు. అవి క్లీన్ చేస్తలేవంట, ఏదో ఆషామాషి తూతు మంత్రంగా మిషన్స్ పనిచేస్తున్నాయంట. 7 ఏళ్లుగా నగరంలో 5,48,000 వీధి దీపాలున్నట్టు గుత్తేదారు సంస్థ లెక్కలు చూపించింది. ఇటీవల స్తంభాలన్నింటినీ జియో ట్యాగ్ చేయగా 4.7 లక్షల దీపాలు మాత్రమే ఉన్నట్లు వెల్లడైంది. చూస్తూనే ఉండండి J24 న్యూస్. థ్యాంక్ యూ.